కొమ్మినేని శ్రీనివాస్ని ఏ చెప్పించో కొట్టాలో అర్థం కావట్లేదండి. క్షమాపణ చెప్పాల్సి వస్తే క్షమాపణ ఎవరికి చెప్పాలండి? అమరావతి ప్రాంత ప్రజలకు చెప్పాలి కదా. వెరైటీగా భారతిరెడ్డి గారికి క్షమాపణ చెప్తున్నాడండి. మొన్న జరిగిన సంఘటన అందరికీ తెలిసిందే, మళ్ళీ మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన లేదు. జనరల్గా మనిషి అన్నవాడు ఎవడన్నా సరే తన సొంత ఛానల్లో అలాంటి డిబేట్ జరిగినప్పుడు, అలాంటి మాటలు మాట్లాడినప్పుడు బాధ్యత తీసుకొని ఎందుకు ఇలా జరిగిందని కనీసం మిమ్మల్ని ప్రశ్నించాలి కదా, ఎందుకు జరిగిందని చెప్పేసి అని. మిమ్మల్ని కూడా అడగలేదంటే ఏంటి, మాట్లాడిపించేది వాళ్ళే కదా. పైగా వాళ్ళ కార్యకర్తల చేత, వాళ్ళ నాయకుల చేత, ఆయనకి మద్దతుగా ఎవరైతే కృష్ణరాజు అనే వ్యక్తి ఉన్నాడో ఆయనకి మద్దతుగా వాళ్ళ ఛానల్లోనే మళ్ళీ డిబేట్ పెట్టి మాట్లాడిపోతున్నారండి. మరి నేను ఏసిప్పించు కొట్టాలి కొమ్మినేని క్షమాపణ చెప్పు. కరెక్టే, ఎవరికి చెప్పాలి నువ్వు క్షమాపణ? అమరావతి ప్రాంత ప్రజలకు చెప్పాలి. మీ భారతిరెడ్డి గారికి ఎందుకని క్షమాపణ చెప్పుకోవడం? నీకేమన్నా బుర్ర ఉందా, బుర్ర లేదు నాకు అర్థం కావట్లా. పైగా సమర్థించుకోవడానికి సిగ్గు అనిపించట్లేదు అసలు. ఎందుకు నవ్వావయ్యా నువ్వు? నేను ఆ వీడియో ఇంకా ముందు వినిపించినా. అతను మాట్లాడితే నువ్వెందుకు నవ్వావు అని అడుగుతున్నా. నవ్వకూడదు కదా, అక్కడితో ఆపేసేయాలి, డిబేట్ని ఆపేసేయాలి. అదే డిబేట్లో మీరు క్షమాపణ చెప్పండి, క్షమాపణ చెప్తేనే కానీ నేను ఈ డిబేట్ని కంటిన్యూ చేయను అని చెప్పేసి నువ్వు మాట్లాడాలి. మనిషి పూట పుట్టుంటే కనుక నువ్వు మొన్న లక్ష్మీ పార్వతిని అడిగితే నేను తెత్తలేసావు. లక్ష్మీ పార్వతిని ఒక కాలర్ ఫోన్ చేసి ఆమెను తీసుకొచ్చి ఎందుకు కూర్చోబెట్టారండి? మొగుడిని కొడుకుని వదిలేసి పరాయి మొగాడితో పోయిందని తీసుకొచ్చి మీరు టీవీ డిబేట్లో కూర్చోబెట్టి ప్రజలకు అసలు ఏం చెప్పాలనుకుంటారని అడిగితే అతని మీద ఎంత బారు లెగిసేవు. తప్పు 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 అన్నావు కదా. మరి అలాంటిది అది మాట్లాడినప్పుడు అప్పుడు అడగలేవా? అప్పుడేమైపోయింది? ఆ రోజు మన కాలర్ మీద అంత ఎత్తేగరం మీ ఇళ్ళలో ఆడవలేరా? ఇలా మాట్లాడడం తప్పు. ఆ నాలుక, ఆ మంద నాలుక వేసుకొని ఆ నెత్తి మాటలతోటి టపటపా 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 అని మాట్లాడేసాం మనం. ఇవాళ ఏమైపోయింది? ఎందుకు నువ్వు ఖండించలేదని అడుగుతున్నావు. ఖండించకపోగా దరిద్రుడు నవ్వింది కాకుండా ఇవాళ వచ్చి భారతిరెడ్డి గారికి క్షమాపణ చెప్తున్నారండి. మరి మేము మీ మనస్తత్వాలు ఏంటో, మీరేంటో, మీ విధానాలు ఏంటో ఉండొచ్చు. అమరావతి మీద ద్వేషం మీకు మొదటి నుంచి ఉంది కాదనట్లా. కానీ మీకు ఓటేయలేదని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డికి ఓటేయలేదని చెప్పేసి ఆ ప్రాంత ప్రజల్ని, ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలందరినీ కూడా వేశ్యలుగా చిత్రీకరించేసి వాళ్ళంతా వేసులు అని జగన్మోహన్ రెడ్డికి ఓటేయకపోతే వాళ్ళంతా వేసులు అయిపోతారండి. మీకు ఓటేస్తే సంసార్లా, మీకు ఓటు వేయకపోతే వేసిలా. ఇది ఎక్కడ దిక్కుమాల రాజకీయం అని మాకు అర్థం కావట్లా. పైగా మళ్ళీ దానికి మీరు సమర్థింప. మీరు డిబేట్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గురించి భారతిరెడ్డి గారికి కృతజ్ఞత చెప్పుకుంటారు. ఇక్కడ కృతజ్ఞత మళ్ళీ ఎందుకండి అని అడుగుతున్నా. అంత వయసు వచ్చింది సిగ్గాపడి ఇందులో అన్న దూకి చచ్చిపోతే ఓ పూట పేడ రూపోయింది అనుకుంటా, అంతే. అనకూడదు అలాగా, కానీ చెప్తున్నా ఉదాహరణకి. క్షమాపణ చెప్పేసేటట్టు ఎవరికంటే భారతిరెడ్డికి తిట్టించండి. మీకు ఎలాగో 11 వచ్చినాయి, మిమ్మల్ని రాజకీయంగా ఖచ్చితంగా సమాచేస్తారండి. అయిపోయింది, మీ బతికే అయిపోయింది. ఇంకా 11 వచ్చాయన్నా మరి తక్కువ వచ్చాయనో, లేదంటే 11 వచ్చినాయనో, లేదంటే జనాన్ని మనకు ఎవరో ఓట్లు వేయలేదనో, మరి ప్రజల మీద కక్ష కట్టేసి మీరు వాళ్ళ పైన లేనిపోయిన అబండాలు, వాళ్ళు అలాగా, వాళ్ళు ఇలాగా, వాళ్ళు వేసేలు, మాకు ఓటేసిన వాళ్ళు సంసారాలు, ఆ ప్రాంత ప్రజలంతా కూడా అంతే. ఇది ఎక్కడ దిక్కుమాలిన ప్రచారం అండి? అంతా అంతేనా? పైగా నిన్న సాక్షిలోనే, పైగా సాక్షిలో అంటే సాక్షి ఎప్పుడు కూడా మహిళలకు అండగానే ఉంటుంది, మహిళలను గౌరవించుద్ది అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు వీళ్ళు. అక్కడ నమ్ముతాడయ్యా మీ నాయకులు? కానీ నేను స్వయంగా జోగి రమేష్ ఒప్పుకున్నాడు, మీ పార్టీలోంచి బయటకు వచ్చిన నాయకులు ఒప్పుకున్నారు. మీ సాక్షి డిబేట్లు మహిళల పట్ల ఏ విధంగా మనం విక్రించి డిబేట్లు పెట్టించాము మేము ఆల్రెడీ గతంలో చూసాం. పోసాని కృష్ణమురళి గారిని తీసుకొచ్చి ఆ ఈశ్వర్ గారి డిబేట్ పెట్టి భువనేశ్వరి గారిని, బమ్ని గారిని ఎంత అవమానించి అవహేళనగా మాట్లాడాడో మేము చూసాం. అంటే మహిళలు అంటే వీళ్ళు భారతిరెడ్డి గారు ఒక్కరే అనుకుంటున్నాడు వీళ్ళు. వాళ్ళ దృష్టిలో, వైసీపీ దృష్టిలో మహిళ అంటే భారతిరెడ్డి గారు ఒక్కరే కదా. ఇప్పుడు కిరణ్ అనే వ్యక్తి భారతిరెడ్డిని ఏదో అన్నాడని చెప్పేసి మేఘాల మీద పెద్ద పెద్ద నోర్లు వేసుకొని వచ్చేసిన రోజా కావచ్చు, లేదంటే వరద కళ్యాణి కావచ్చు, శ్యామల కావచ్చు, ఇంకా కొంతమంది ఉన్నారు పక్కుడిగలు, వీళ్ళంతా మేఘాల మీద వచ్చేసి అలా అంటారు ఇలా అంటారని మాట్లాడి మీరు ఇవాళ అమరావతి మహిళలను ఉద్దేశించి అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడినప్పుడు ఎందుకు బయట రావట్లేదండి మీరంతా? ఏ రోజా, శ్యామల, ఏమ్మా బెట్టింగ్ రాని, నువ్వు కానీ ఇంకా చాలామంది ఉన్నారు కదా. ఇప్పుడు ఎందుకు డిమాండ్ చేయట్లేదు కృష్ణంరాజుని అరెస్ట్ చేయాలని చెప్పేసి అని? నోర్లు పడిపోయినాయా? పైగా మళ్ళీ దానికి ఏదో కవరింగ్లో ఒకట, ఆడి సొతపోస, ఆడి మంచోడు, ఈడు మంచోడు.
కవర్ చేయడానికైనా కొద్దిగా సిగ్గు ఉండాలండి. ఎవడన్నా ఊటేస్తాడు మీకు అసలు. అని మిమ్మల్ని జనాలు చూడలేదా? ఆ కారుమూరు ఎక్కడే అడుగుడు ఆడు సమర్థింపు ఇలా అన్నారండి. మేము బాధగా ఉన్నామంటే బాబోయ్ నువ్వు మాట్లాడిన చాలా మాటలు ఉన్నాయి. ఇంకా మేము చెప్పుకుంటా పోతే నువ్వు మాట్లాడిన చిన్న మాటలేం కాదు. ఒక 20 నిమిషాలు చెప్పొచ్చు. వల్లభనేని వంశీ కానీ స్టార్ట్ చేస్తే కొడాలి నాని, ఎంబటి రాంబాబు, జోగి రమేష్, జగన్మోహన్ రెడ్డి, మీ పార్టీలో ఉన్న మంత్రులు అంటే మీ హయాంలో మీ ప్రభుత్వంలో అందరూ అమలెక్కలు బుద్ధులు తిట్టడమే కదా. ఎవడు సంస్కారవంతంగా మాట్లాడేశాడని చెప్పేసి వాళ్ళు మీరు డిబేట్లు పెట్టేసి మేము మహిళలకు చాలా గౌరవం ఇచ్చేస్తారంటే ఎవడ నమ్ముతాడా? అదొక రకమైన విద్వేషం అండి. ఆ ప్రాంతాన్నే వేశ్యలు ఎక్కువ ఉంటారో లేదంటే ఇంకొకటో ఆ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరూ కూడా వ్యభిచారం చేసుకుని బతుకుతారు. ఈ విధమైన ప్రచారం తీసుకెళ్తున్నారు. మీరు విజయవాడ, గుంటూరు, ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లా వాసులు మీరు బాగా గమనించుకోవాలి. మీ పైన ఒక నిందేసి ఈ ప్రాంత ప్రజలు ఎలాగే ఉంటారనే ప్రచారాన్ని జనాల్లోకి మెల్లిమెల్లిగా తీసుకెళ్తున్నారు. కావాలంటే మీరు జగనన్న కనెక్ట్స్ అని చెప్పేసి అని ఒక ఐడియా ఉంటుంది, అందులో చూడండి. ఈరోజు మాట్లాడుతూ కూడా ఈరోజు వాళ్ళు పోస్టులు వేస్తూ కూడా సెక్స్ వర్కర్ల గురించి మాట్లాడడం తప్పు అని మాట్లాడుతున్నారు. కానీ అసలు సెక్స్ వర్కర్లు ఎక్కడి నుంచి వచ్చారండి? మీ ప్రాంతాల్లో ఎక్కడున్నారని చెప్పేసి నేను అడుగుతున్నాం. మీరు బాగా గమనించుకోవాలి. మీ ప్రాంతం పైన కక్ష కట్టేశారండి. ముఖ్యంగా అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలపైన వాళ్ళు కక్ష కట్టేసి ఆ ప్రాంతాన్నే ఈ విధంగా ఇక్కడ వేసీలు ఎక్కువ ఉంటారు అనే విధంగా ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలని చెప్పేసి నేను అనుకుంటున్నారు. బాగా గుర్తుపెట్టుకోండి మీరు. మెల్లిమెల్లిగా అక్కడ వేసీలు ఎక్కువ ఉంటారో, అక్కడ వ్యభిచారాలు చేసుకుని బతుకుతూ ఉంటారో ఈ విధమైన ముద్ర వేస్తారు. ఆ తర్వాత వేసీలు ఎక్కువ నివసించే దగ్గర అమరావతిని నిర్మించారు, మన రాజధాని అదంట, ఈ విధమైన ప్రచారం చేయడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారండి వాళ్ళు. మీకు అర్థమైందా? ఎప్పటి వరకు అమరావతి, భ్రమరావతి, కమరావతి దోచేశారు ఇవన్నీ ఎవరు నమ్మలా. జనాలు ఎవరు నమ్మలేదు. ఎందుకు నమ్మలేదంటే 5 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా ₹1 నిరూపించలేదు. సో మళ్ళీ మనం అదే పాట పడితే ఎవరు నమ్మడం. కాబట్టి ఇది ఒక కొత్త రకమైన ప్లాన్ అండి ఇది. సో మనం ఈ విధంగా అక్కడ వేసీలు ఉంటారో, అక్కడ ఎలా చేసుకుని బతుకుతారో అని ఒక ముద్ర ఎత్తే ఏ విధంగా అయినా సరే మనం రాజకీయ లబ్ధి పొందొచ్చు. ఆ ప్రాంతం పైన ఎలాగైనా సరే మనం విషయం కక్కొచ్చు. ఆ ప్రాంతం డెవలప్మెంట్ జరగకుండా మనం అడ్డుకోవచ్చు. ఎలాగైనా సరే అమరావతిని అడ్డుకోవాలి. దానికోసం వీళ్ళ పన్నిన పన్నాగం అండి. ఇది క్లియర్గా అర్థమైపోతుంది. మీరు కావాలంటే బాగా గమనించుకోండి. వాళ్ళ డిబేట్లు కూడా చూస్తూ ఉండండి. వాళ్ళ ఇంటెన్షను వాళ్ళు అనుకోకుండా అన్నదో ఇంకోటో కదా, కావాలని చెప్పేసి అన్నదే. కావాలని చెప్పేసి ఒక ముద్ర వేసే ప్రయత్నం అన్నమాట. ఇక్కడ ఈ కృష్ణా గుంటూరు జిల్లాల ప్రాంతాల వాసులను తక్కువ చేస్తే మనకేదో రాజకీయ లబ్ధి జరుగుతుంది. ఇక పలానా ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళి రాజధాని కట్టారు,